శ్రీకాకుళం జిల్లాలో చిత్రీకరించి స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ రూపొందించిన చిత్రం ట్రిగ్గర్ పాయింట్ పోస్టర్ని వివిధ రంగాల ప్రముఖులు బుధవారం ఆవిష్కరించారు. ట్రిగ్గర్ పాయింట్ మూవీ పోస్టర్ రిలీజ్ స్థానిక జిల్లా గ్రంథాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద, శ్రీకాకుళం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ సాసపు జోగినాయుడు, సంఘ సేవకులు, వాకర్స్ క్లబ్ గవర్నర్ గేదెల ఇందిరా ప్రసాద్, ఆరోహి సంగీత కళాశాల విద్వాంసులు పెంకి నాగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ అధికారి బి భాస్కర్రావు, సంఘ సేవకులు, చిత్రకారుడు సోడవరం ఈశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ట్రిగ్గర్ పాయింట్ మూవీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ, ఈ సినిమాను శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీసి ఎంతో మంది శ్రీకాకుళం కళాకారులను ప్రోత్సహించడం నిర్మాతకు ఎంతో అభిమానం శ్రీకాకుళంపై ఉందో తెలుస్తోందన్నారు. తక్కువ బడ్జెట్లో సినిమా తీయటం అభినందనీయమని చెప్పారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ట్రిగ్గర్ పాయింట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా శాసపు జోగినాయుడు మాట్లాడుతూ, శ్రీకాకుళంలో ఎన్నో ప్రకృతి ప్రదేశాలున్నాయని, ఆ ప్రదేశాల్లో ఈ సినిమాను తీయటం శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని పెంచినట్టేనని అభిప్రాయపడ్డారు. త్వరలో రిలీజ్ కాబోయే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. ఈ ప్రముఖ సంఘ సేవకులు గేదెల ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య సినిమాల చిత్రీకరణ ప్రభావం పెరిగిందని, శ్రీకాకుళం జిల్లా పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి పివి భాస్కర్ రాజా మాట్లాడుతూ, చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని చెప్పారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రైటర్ పి హేమంత్ కుమార్ మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లాపై మక్కువతో ఈ సినిమాను శ్రీకాకుళం జిల్లా నటీనటులతో తీయాలనే ఉద్దేశ్యంతో అందరినీ ఒకే వేదికగా చేసి ఈ సినిమా తీయటం జరిగిందని వివరించారు. ఈ చిత్రం అందరికీ చేరువయ్యేలా ఉంటుందని చెప్పారు. ప్రతి సన్నివేశం అందంగా రావటానికి ఎంతో కృషి చేశామని, ప్రతి ఒక్కరూ సినిమాను ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నిర్మాత హేమంత్ కుమార్ తనను నమ్మి డైరెక్టర్గా పెట్టినందుకు సినిమాకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో చాలా కష్టపడటం జరిగిందని చెప్పారు. అలాగే ప్రముఖ సంగీత విద్వాంసులు పెంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ, పోస్టర్ చూస్తూ ఉంటేనే ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరారు. సోడవరం ఈశ్వరరావు మాట్లాడుతూ, ఈ చిత్రంలో విలన్గా చేయటం జరిగిందని, ఈ సినిమా రిలీజ్కి శాయశక్తిలా ప్రయత్నిస్తున్నానని, చిన్న సినిమా అని చూడకుండా ప్రతి ఒక్కరూ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ జాను మాట్లాడుతూ, నిర్మాత తనకు మంచి క్యారెక్టర్ని ఇచ్చినందుకు తనకి ధన్యవాదాలు తెలియజేశారు. ఫైట్ మాస్టర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ, ఫైట్ సీన్లు ఎంతో కష్టపడి తీయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, పోస్టర్ రిలీజ్కు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ ట్రిగ్గర్ పాయింట్ మూవీ నటీనటులందరూ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.